నన్ను క్షమించు తల్లి. మీ అమ్మ చావుకి నేనే కారణం. నేనే. ఏదో జరిగింది, అందుకే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. గంగా, లక్ష్మణ్ లోపలికి తీసుకెళ్ళు. రా. ఏమైంది శివ? ఎందుకంత బాధపడుతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. ఏమైందో నువ్వైనా చెప్పు స్నేహ. నీ వల్ల నా చెల్లెలు చనిపోయిందన్న కోపంతో పాపని మీ దగ్గర వదిలాను. పాప ఒంటరిదైపోయిందా? తనకి తన వాళ్ళెవరూ లేకుండా పోయారా? శివగారు, ఇక మనకి పిల్లలు అవసరం లేదండి. లక్ష్మిని మన పాపలా చూసుకుందాం. ఇక నుంచి మనకన్నీ తనే. స్నేహ, నిజంగా చాలా గొప్ప మాట చెప్పావు. నిన్ను కూడా నేను అపార్థం చేసుకున్నాను. నువ్వు తెలియకుండా చేసిన తప్పుకి సరైన పరిహారాన్ని ఎన్నుకున్నావు. నీ ఆలోచన చాలా బాగుంది. అలాగే చేద్దాం. ఇక నుంచి పాప మనతోనే ఉంటుంది. అవును శివ, ఇక నుంచి అందరం సంతోషంగా సుఖంగా ఉందాం. అర్జున్ బాబు, అయ్యో! కావేరీతో క్లోజ్ గా ఉండొద్దని చెప్తున్నాను కదా. అయినా సరే నా మాట నువ్వు వినడం లేదు. ఏ కావేరీని జైలుకి పంపించేద్దాం అనుకుంటున్నావా? ఏ బాధగా ఉందా బావా? మరి నా నుంచి ఆస్తి లాగేసుకుని మీరు సుఖంగా ఉంటే నేనెంత ఫీల్ అవ్వాలి? నీకు కావాల్సింది ఆస్తే అయితే అది ఇప్పుడే రాసిచ్చేస్తాను. అయ్యో బావా, నువ్వో మీ అమ్మో రాసిస్తే కుదరదు. నీకు పుట్టిన పిల్లలకే ఆస్తి చెందుతుంది కదా. వాళ్ళు మన పిల్లలయ్యి ఉండాలని నేను చెప్తున్నాను. చూడు బావా, దసరా లోపు యమజని పెళ్లి చేసుకుంటాను అని నువ్వే చెప్పాలి. అలా చెప్పలేదు అనుకో. చూస్తున్నావుగా యమజ, ఆ మైసమ్మ వల్ల నేనేం చేయలేకపోతున్నాను. లేదు బావా, మైసమ్మ చేసేది చాలా తక్కువ. కావాలని నువ్వు కావేరి వైపు వెళ్తున్నావు. నువ్వు ఇలాగే చేస్తే నిన్ను వదిలిపెట్టను. యమజ ప్లీజ్, నేను చెప్పేది విను. ఎందుకు అర్జున్ బాబు యమజని రిక్వెస్ట్ చేస్తున్నాడు? యమజ, నువ్వు ఆఫీస్ వర్క్ కరెక్ట్గా చేయాలి కదా. అక్కడేమో తప్పు చేశావు, పైగా నేను తిట్టానని బాధపడుతున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు?
ఏం మాట్లాడుతున్నావు బావా? ఏంటి కావేరి ఇలా వచ్చావు? మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు. సరే వస్తాను, నువ్వు వెళ్ళు.